ఆహ్వానిస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మరి యోనా డానియల్ గారిని ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు, దైవజనులకు, ఈ పౌరాగా టెలికాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి విశ్వాసులకు ఉదయకాలంలో శుభములు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, జీవపూట, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. కన్న తండ్రి, మీకు స్తోత్రముల నాయన. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడవు తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా, ఈ ఉదయకాలంలో ప్రభా, ఈ మొబైల్ కాన్ఫరెన్స్ ద్వారా ఇదిగో మేము అనేక మందిగా ఉంటూ ఉండగా వివిధ ప్రాంతములలో ఉన్నప్పటికీ అయ్యా, ఏక మనసును, ఏకాత్మను అనుగ్రహించిన విధానంను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామమును ఘనపరుస్తుంటున్నాం. ఇది ఉదయకాలములో అయ్యా దావీదు అన్నట్టుగా అయ్యా, ప్రతి ఉదయమున నా ప్రార్థనని సన్నిధిలో కాచి ఉంచుదును అన్న విధముగా తండ్రి, ఇదిగో ప్రతి ఉదయమున మీ సన్నిధిలో వేచి ఉండుటకు నాయన మీరు చూపిన మహాకృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ప్రాముఖ్యంగా నైనా ఇదిగో మొబైల్ కాన్ఫరెన్స్ నైనా, టెలికాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగైనా మా బిడ్డలు ప్రభావ ఇంటర్మీడియట్ తండ్రి ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, ఇంకా ఏవైనానైనా ప్రత్యేకమైన ఎగ్జామ్స్ రాస్తూ ఉండగా ఆ బిడ్డలను జ్ఞానాత్మ పూర్ణులుగా చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగైనా యాకోబు 1:5 మీ వాక్యం సెలవిచ్చిన విధంగా ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయడల అతడు దేవుణ్ణి అడగవలెనని మీ వాక్యం. ఇదిగైనా మా బిడ్డల పక్షంగా మేము ప్రార్థన చేస్తుంటున్నాం. అయా, మా బిడ్డలకునైనా మీరు జ్ఞానాత్మ పూర్ణులుగా చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇదిగో మీ జ్ఞానము చేత నింపండి నాయన. అయా, వారు చదివినది ప్రతిదీ ప్రభా జ్ఞాపకం పెట్టుకొని రాయడానికి మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ, అయా మీరు నాయన మీ తోడు, మీ సన్నిధి, మీ ప్రసన్నత ఉంచమని ప్రార్థన చేస్తుంటున్నాం. వారు అన్నింటికి నైనా జవాబులు రాసి మీ నామ మహిమార్థమైన రాయటకు సహాయము చేయమని ప్రార్థిస్తుంటున్నాం. నన్ను గణపరచు, వారిని నేను గణపరుస్తానని సెలవిచ్చిన తండ్రి, బిడ్డల ఎగ్జామ్స్ విషయంలో మీ కృప చూపించి మీరు మహిమ పొందుమని ప్రార్థిస్తుంటున్నాం. అలాగే నాయన ఇదిగో తండ్రి, రాజ్యం గారి యొక్క సహోదరుడైనా రాజు గారిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగో ప్రతి విధమైనటువంటి గ్యాస్ ట్రబుల్స్ ని, ప్రతి విధమైన అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేస్తుంటున్నామయ్యా. యేసు పొందిన గాయముల చేత సంపూర్ణమైన స్వస్థత అయ్యా, యేసు రక్తముతో ముద్రిస్తుంటున్నాం. ప్రతి విధమైన అనారోగ్యాన్ని యేసు నామములో కొట్టివేస్తూ రక్తముతో ముద్రిస్తుంటుండగా అయ్యా, నా వాక్కును పంపి స్వస్థపరుస్తానని సెలవిచ్చిన తండ్రి, అయ్యా ఇదిగో ఇప్పుడే ప్రభు మీ కుమారునికి సంపూర్ణమైన ఆరోగ్యమును యేసు నామములో కలుగునట్లుగా గొప్ప కార్యమును చేసి మహిమ పొందుమని ప్రార్థిస్తుంటున్నాం. ఇదిగో పాటలలో మీరే మహిమ పొందండి, ఆరాధనలో మీరే మహిమ పొందండి. మీ దాసుడు నిలబడుతుండగా మీ పక్షంగానైనా వాక్య దేవుడిగా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందుమని, ఆది నుంచి అంతము వరకునైనా మీరే అధ్యక్షత పీఠం వహించి మీరే మహిమ పొందుమని, ఈ కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరంగా జరిగించి మీరు మహిమ పొందుమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పాట పాడవలసిందిగా ఆ సహోదరి బీలా గారు ధర్మవరం నుండి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఉదయకాల సమయం పవర్ ఆఫ్ గాడ్ టెలికాన్ఫరెన్స్ లో ఉన్న అందరికీ వందనాలు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా
కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర పుచ్చి నిన్ను స్తుతింతును మేలులతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్ర పుచ్చి నిన్ను స్తుతింతును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నా దీన స్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని ప్రైజ్ లార్డ్. స్తుతి ఆరాధన పాస్టర్ గారు మేరీ సామ్యూల్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అమ్మగారు ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. గౌరవ టెలికాన్ఫరెన్స్ లో ఉన్న దైవ సేవకులకు దైవ సేవకురాండ్రకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన చేసుకున్నాం. దేవానికి స్తోత్రాలు 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 తండ్రి. మహిమ కలిగిన దేవా మహాగణుడానికి స్తోత్రాలు వందనాలు. నీ కృపా నీ కనికరం బట్టి వందనాలు ప్రభా. గడిచిన 2 మాసములు మీరు కంటికి రెప్పలా కాపాడినందుకై నీకే వందనాలు స్తోత్రాలు. ఈ 3వ మాసంలో
మొదటి రోజు ప్రభు ఈ విధంగా నేను స్తుతించే గొప్ప ధన్యత మాకు ఇచ్చిన విధానానికి నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా ఊహించలేని మేలులతోనైనా తను నింపిన మా దేవా నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభు, మీరు చేసిన ప్రతి ఉపకారములను బట్టి నీకే లెక్కలేని స్తోత్రాలు వందనాలు తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధులని నిత్యము పొగడబడుతున్న మా యేసయ్య నీకే స్తోత్రాలు వందనాలు ప్రభా. కృపా కనికరం కలిగిన దేవా, మహిమ ఘనత ప్రభావాలు పొందిన అర్హుడవైన యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. లెక్కింపలేని దూతల మధ్యలో నిత్యము మానక రీంబవళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని నిత్యము పొగడబడుతున్న యేసయ్య నీకే స్తోత్రులు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా యేసయ్య మీకే వందనాలు స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా నీకే స్తుతులు స్తోత్రాలు. రక్షకుడా విమోచకుడా నీకే స్తోత్రులు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుని స్తుతింపడుచున్న దేవా, మా ఆరాధనకు యోగ్యుడైన యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడా సర్వాధికారి నీకే స్తుతులు స్తోత్రములు. నిత్యము స్తుతింపబడుతున్న దేవా నీకే స్తోత్రాలు వందనాలు తండ్రి. యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్న దేవుడు, మారని మార్పు లేని దేవా యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రములు తండ్రి. మహిమ గొప్ప దేవా నీకే వందనాలు స్తోత్రములు. ఆది అంతమైన దేవానికే స్తుతులు స్తోత్రములు. అల్ఫా ఓమేగా నీకే స్తుతులు స్తోత్రములు. గొప్ప దేవా యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవా నీకే స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక సర్వ జగద్రక్షకుడా లోక రాజ్యపాలకుడా నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రం. రక్షకుడా విమోచకుడా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. యేసయ్య నీకే వందనాలు స్తోత్రములు. సుగుణాల సంపన్నుడా నీకే స్తుతులు స్తోత్రాలు. స్తుతి గానాల వారసుడానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు పొందనరుగుడానికి స్తోత్రాలు వందనాలు ప్రభా. యేసయ్య స్తుతి సింహాసనాసీనుడా నీకే స్తుతులు స్తోత్రాలు. తల్లి అయిన మరిచిన నేను మరవనని వాగ్దానము చేసిన దేవా నీకే స్తుతులు స్తోత్రం. నీ దక్షిణ హస్తం నీ బాగువు నీ ముఖ కాంతిని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. యేసయ్య ఆమేనను వాడ నమ్మకమైన సత్య సాక్షిమైన దేవా, మృతుల నుండి లేచిన ఆది సంపూత్రానికే స్తుతులు స్తోత్రాలు. నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ నామం అంతటి కంటే మీరు ఇచ్చిన వాక్యమును గొప్ప చేసిన యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు. యేసయ్య నీకే వందనాలు. నీవే మా హృదయ సారథివై దిక్కు తెలియని స్థితిలో ఉన్న మాకు దిక్సూచుకోండి. మార్గమై సత్యమై జీవమై నడిపించు యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు. నువ్వు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేది. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతి నీకు తెలియజేస్తున్నని వాగ్దానము చేసిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నీ ప్రక్క 1000 మంది, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలిన అపాయము నీ యొద్దకు రాదు, ఏటుగులు నీ గుడారమును సమీపించదని వాగ్దానము చేసిన యేసయ్య నీకే స్తుతులు స్తోత్రం. మా నిజ తండ్రి, మా నిజ స్నేహితుడా నీకే స్తోత్రములు ప్రభా. నా మంచి ఓ సహాయకుడా యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు స్తుతింపడుతున్న యేసయ్య నీకే స్తోత్రములు. సర్వశక్తి కలిగిన దేవ, సర్వాధికారి యేసయ్య, సరిపోల్చలేని సామర్థ్యం కలిగిన దేవా యేసయ్య, ఏమని స్తుతించదు మా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా. నిజమైన ద్రాక్షవల్లి నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్య ఇంత మంచి దేవుడు, నీలాంటి దేవుడు నైనా తండ్రి లోకాన్ని ఎవరు ఇలాంటి గొప్ప దేవా నీ కొందనాలు తండ్రి. యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి. నీవు నాకుండగా నీవే నందగా, నీవు నాకుండగా నీవే నందగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు నీవినా 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 ఆత్మదాము తీర్చిన
వెంబడించిన బంధవు యేసయ్య కలవరపడినే కుండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కనులేతి ఉదువతో నేను ఉమిలెదనా ఉదువతో నేను ఉమిలెదనా సర్వకృపా నిధివి సంపదలగనివి సర్వకృపా నిధివి సంపదలగనివి సకలము చేయగలని వైపేమా కన్నులేతి చూచెదాం సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచెదాం కలవరపడినే కుండల వైపు నా కన్నులేతుదునా కుండల వైపు నా కనులేతి ఉదువతో నేను ఉమిలెదనా ఉదువతో నేను ఉమిలెదనా అవున యేసయ్య నువ్వు నిత్యము కదలని సియోను కొండవైన యేసయ్య నీ కొందనాలు సర్వ సంపదల ఘనివి ప్రభా సకలము చేయగలిగిన దేవుడవు తండ్రి యెహోవాను దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అంటున్నావు నిన్ను కలిగి ఉండడమే గొప్ప ధన్యత యేసయ్య ఇటువంటి గొప్ప ధన్యత ఇచ్చిన దేవా నీకే స్తోత్రాలు వందనాలు ప్రభా ఇంతవరకు మీకు ఆత్మను కుమ్మరించి మీకు ఆత్మ సంచారం జరిగించినందుకై నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసు నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. ఈరోజు మరి దైవర్తమానము దైవజనులు డానియల్ గారు పుట్టుపర్తి నుండి వారికి వాక్యం చదివి సహాయం చేయడానికి సహోదరి నీర్జా గారు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దైవజనులను అలాగే వాక్యం చదవటానికి సహోదరి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమంలో వర్తమానం ముందుకు నడిపించవలసిందిగా మనవి చేస్తున్నాను. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మరి పవర్ ఆఫ్ గాడ్ టెలికాన్ఫరెన్స్ లో ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని మహాకృపను బట్టి మరి అయ్యగారు ప్రైజ్ లార్డ్. అయ్యగారు టైం ఎంత చెప్పు ఇస్మాయిల్ గారు? 35 minutes పర్వాలేదు. ఓకే 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 కంటిన్యూ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పవర్ ఆఫ్ గాడ్ టెలికాన్ఫరెన్స్ లో ఉన్న మరి దైవ సేవకులందరికీ మరి నా హృదయపూర్వక శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ దినము ధ్యానం చేసుకుందాం. మీ బైబిల్ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 1-2 వచనాలు చదవాలని ప్రేమపూర్వక సహోదరికి తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథం 128:1-2. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అన్న. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. థ్యాంక్ యూ అమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దావీదు కీర్తనలో రాసిన ఈ యొక్క మాట మనం చాలా సార్లు ధ్యానం చేస్తుంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారు ధన్యులు. నిశ్చయముగా నువ్వు నీ చేతుల కష్టార్జితం అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఎన్నో రోజుల నుంచి క్రైస్తవులుగా జీవిస్తున్నాం, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, భక్తి చేస్తున్నాం, ఎన్నో చేస్తున్నాం. కానీ ఈ 28 వచనం వచ్చిన అక్కడ మన చేతుల కష్టార్జితాన్ని మనం నిజముగా అనుభవిస్తున్నామా? మనం ఆ ధన్యత కలిగి ఉన్నామా?
ఆ కష్టము మనందరి జీవితాలకు ఉపయోగపడుతుందా? వాస్తవానికి మనందరి జీవితంలో మన చేతుల కష్టార్జితాన్ని మనందరము పరిపూర్ణంగా అనుభవించలేకపోతున్నాం. దానికి కారణమేమో ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి మనం తెలుసుకుందాం. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం సహోదరి. యెషయా 3:10. సార్ 3వ అధ్యాయం 10. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. మనందరము నీతిమంతులము. ఇక్కడ ఏమంటున్నాడంటే మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పు, వారి క్రియాఫలము వాళ్ళు అనుభవించరు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు నీవు నేను మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించడం లేదు. ఆదికాండం 24:35 ఏమని రాయబడిందంటే, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను, అతనికి గొర్రెలను గొడ్లను వెండిని బంగారములను దాసీ జనములను ఒంటెలను గాడిదలను దయచేసాను. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు మనందరము భక్తి చేస్తున్నాం, కానీ అబ్రహాము ఒట్టి చేతులతో పిలువబడినప్పుడు దేవుని మాటకు లోబడి విధేయత చూపించి దేవుని వెంబడించి ఆ దేవుడు చెప్పిన స్థలముకు వెళ్ళి ఉన్నాడు. కాబట్టి అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్న నీవు నేను ఏం చేస్తున్నామంటే మనందరము భక్తి చేస్తున్నాము, భక్తిలో జీవిస్తున్నాము, ఆ భక్తిని కొనసాగిస్తున్నాం, కానీ వాస్తవానికి మనందరము మన చేతుల కష్టార్జితాన్ని మనము పరిపూర్ణంగా అనుభవించలేకపోతున్నాము. మన కష్టార్జితము వ్యర్థమైపోతుంది. మన కష్టార్జితము మన జీవితానికి ఉపయోగపడడం లేదు. చాలా సార్లు మనం ఏం చేస్తున్నామంటే ఈ దేవుని వైపు చూస్తూ దేవుని నిందిస్తూ, దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, దేవుడు నన్ను అభివృద్ధి పరచలేదు, దేవుడు నాకు సహాయం చేయలేదని చెప్పి మనం ఎప్పుడు దేవుడు కోణంలో మనం చూస్తున్నాం, కానీ వాస్తవానికి మనము చేసిన తప్పులను మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మనం వాటిని చూసుకోవడం లేదు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఏమనుందంటే, అతడు నీటి కాలువల నాటబడినదై ఆకువాడకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేసినదంతయు సఫలమగును అని ఉంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడున్న నీ జీవితంలో నా జీవితంలో మనము చేస్తున్న ప్రతిదీ సఫలమవుతుందా? మన కష్టార్జితం మనం అనుభవిస్తున్నామా? మన కష్టార్జితం మన జీవితానికి ఉపయోగపడుతుందా? మనము చేసిన తప్పులేమిటి? దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? మనము బైబిల్ గ్రంథం ద్వారా మనము చూసుకుందాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం చదవండి సహోదరి. యోబు 3:26. సార్ చదువుతా సార్. ఓకేనా. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుతున్నది. చాలైనా మన జీవితంలో ఇది జరుగుతుందండి. ఎవరి జీవితంలో నెమ్మది లేదు, ఎవరి జీవితంలో సుఖం లేదు, ఎవరి జీవితంలో విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. యోబు భక్తుడు అంటున్న మాట ఇదందరి మన జీవితానికి వచ్చు. దేవుడు ఏమంటున్నాడంటే నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగులని బైబిల్ చెప్తుంది. అయితే క్రైస్తవులుగా మనం నిజంగా నెమ్మది లేని జీవితము, సుఖము లేని జీవితము, విశ్రాంతి లేని జీవితము, శ్రమయే మనకు సంభవిస్తుంది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మన కష్టార్జితంలో ఏమి ఉండాలో మనము తెలుసుకుందాము. ఆదికాండము 5వ అధ్యాయము 29వ వచనం నాన్న. ఆదికాండము 5:29. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ భూమిని యెహోవా శపించినందున ఈరోజు నీవు నేను కూడా ఏం చేస్తున్నామంటే ఈ భూమి శపించబడినందున మన చేతుల కష్టాల విషయంలో, మన పని విషయంలో మనకు నెమ్మది లేదు. ఈరోజు నిజంగా టెలికాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరము మనం పరిశీలించుకుందాం. నిజంగా మన జీవితంలో మనం ఏ రోజైనా నెమ్మదిగా గడుపుతున్నామా? నెమ్మది లేదు, సుఖము లేదు, సంతోషము లేదు, ఎప్పుడు శ్రమయే సంభవిస్తుంది. కారణమేమి? ఉదయాన్నే లేస్తున్నాం, రాత్రి వరకు కష్టపడుతున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎన్నో ప్లాన్లు వేస్తున్నాం, అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాం, కానీ మనం ఒకటి అనుకుంటే మన జీవితంలో ఇంకొకటి జరుగుతుంది. ఎందుకు ఈ కార్యాలు జరుగుతున్నాయి? దేవుడు ఏమంటున్నాడంటే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, నీకు మేలు కలుగును, నువ్వు ధన్యుడు అని చెప్తున్నాడు. నీతివంతులతో చెప్పు, అతడు ఆశీర్వదించబడతాడని చెప్తున్నాడు. దేవుడు ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడతారని చెప్తున్నాడు. ఇన్ని వాక్యాలు చెప్తున్నా నీ జీవితంలో నా జీవితంలో
మనం ఏం చేస్తున్నామంటే మొట్టమొదట మనము నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్నాం. యోబు గ్రంథము 20వ అధ్యాయము 18వ వచనమమ్మ. యోబు 20:18. యోబు 20:18. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, సహోదరి ఇక్కడ చదువుతుంది, దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించుదురు దాన్ని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. ఈరోజు నిజంగా టెలికాన్ఫరెన్స్ లో మనందరి జీవితాల్లో మన సంపాదన మనకు సంతోషాన్ని ఇస్తుందా? మన సంపాదనలో నువ్వు సంతోషించగలుగుతున్నావా? ఆ సంపాదన నువ్వు ఎన్నిసార్లు నువ్వు సంతోషించగలుగుతున్నావు? ఏ భక్తుడు చెప్తున్నాడు, మొట్టమొదట మన జీవితంలో నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, కానీ నీ జీవితంలో నెమ్మది లేదు. రెండవది, నీ జీవితంలో, నా జీవితంలో ఇక్కడ ఏమైతుందంటే సంతోషము లేదు. కీర్తనల గ్రంథము 109వ అధ్యాయము 11వ వచనం. కీర్తన 109:11. 109:11. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకొందురు గాక, వాని కష్టార్జితమును పరులు దోచుకొందురు గాక. చాలా నిజంగా ఈ రోజు మన ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందరు. మీ కష్టార్జితం అంతా పరులు దోచుకుంటున్నారు. ఈఎంఐలు, వడ్డీలు, రకరకాల ఖర్చులు. మనం ఆస్తి అంతా ఏమైతుందంటే ఈ రోజు పరులు దోచుకుంటున్నారండి. ఇది నిజమా కాదా? మనందరము క్రైస్తవులుగా జీవిస్తున్న మనమును మనం పరిశీలించుకోవాలి. ఇక్కడ దైవ సేవకుడు చెప్తున్నాడు, వారు కష్టార్జితము పరులు దోచుకుంటున్నారు. ఈరోజు నిజంగా మనం అలాంటి స్థితిలో వెళ్తున్నామని. మన కష్టార్జితంలో నెమ్మది లేదు, మన కష్టార్జితంలో సుఖము లేదు. మన కష్టార్జితం ఏం చేస్తుందంటే పరులు దోచుకుంటున్నారు. ఈరోజు నిజంగా నీ జీవితం, నా జీవితం అలాంటి స్థితిలో ఉంది. యెషయా గ్రంథం 55:2 నాన్న. యెషయా 55:2. ఆహారము కాని దాని కొరకు మీరేల రోకలిచ్చెదరు. సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చాలైన ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలుగజే దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యాయం చేసేదరు? ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు ఆహారము కాని దాని కొరకు మన డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నాం. వాస్తవం చెప్పాలంటే మన సంపాదన అంతా చీడ పురుగులు తింటున్నాయి. రోగాలకు, హాస్పిటళ్లకు, టెస్టులకు, ఈఎంఐలు, అవి కట్టాలా, ఇవి కట్టాలి, అవి కట్టాలని జీవితం అంతా ఏమైపోతుందంటే మన జీవితంలో మన కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుంది. నిజంగా ఇక్కడున్న మనందరము మనల్ని పరిశీలించుకోవాలి. ఈరోజు నీ సంపాదన అంతా చీడ పురుగులు తింటున్నాయి. నీ సంపాదనలో నీకు సుఖము లేదు. నీ సంపాదనలో నీకు నెమ్మది లేదు. నీ సంపాదన నీ జీవితంలో నీకు సుఖాన్ని ఇవ్వడం లేదు. వాస్తవానికి మనందరం ఇదే పరిస్థితిలో ఉంటూ ఏదో కొని తెచ్చి పెట్టుకుని నవ్వు పెదాల పైన పెట్టుకుంటూ నేను సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నానని చెప్పి మనము ప్రజలను భ్రమపరుస్తున్నాము. మన జీవితంలో నిజంగా ఈ నెమ్మది లేని స్థితి, సంతోషం లేని స్థితి, సుఖము లేని స్థితి, ఆహారము కాని దాని కొరకు మనందరము మన కష్టార్జితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. అయితే నీ కష్టార్జితం, నా కష్టార్జితంలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడో ఈ రోజు మన బైబిల్ గ్రంథంలో మనము తెలుసుకుందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనము. సామెతలు 10:16. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును. చాలైనా నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. నీ కష్టార్జితము నీ జీవనానికి ఉపయోగపడాలి, నీ పిల్లలకు ఉపయోగపడాలి, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అయితే నీ కష్టార్జితము, నా కష్టార్జితములో ఏమైతుందంటే మన జీవితంలో మన కష్టార్జితమును మనము సుఖముగా అనుభవించలేకపోతున్నాము. నెమ్మది లేదు. మన కష్టార్జితాన్ని పరులు దోచుకుంటున్నారు. మన కష్టార్జితము చీడ పురుగులు తింటున్నాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే అమ్మా,
నువ్వు సంపాదించిన నీ సంపాదన నీ జీవనానికి, నీ పిల్లల భవిష్యత్తుకు, నీ కుటుంబానికి ఉపయోగపడాలి. అయితే నిజంగా ఈరోజు అలాంటి స్థితిలో మనం ఉన్నామా? నిజంగా నీ కష్టార్జితము నీ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని చెప్పి మనం పరిశీలించుకుందాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. మరియు ప్రతివాడు అన్నపానలు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. చాలు ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు దైవదాసుని ద్వారా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీ కష్టార్జితం వలన సుఖం అనుభవిస్తున్నావా? నువ్వు ఏ భక్తుడు సుఖము లేదు, నెమ్మది లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, మనము తప్పిపోతున్నామా? ఏ విషయంలో మనం తప్పిపోతున్నాం? దేవుని కోరికేమిటి? దేవుడు నువ్వు సుఖముగా బతకాలని, నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు ఆనందంగా ఉండాలని, నువ్వు అభివృద్ధి చెందాలని, మీరు ఫలించటం వలన అతన్ని మహిమపరచబడునని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన వాక్యములో సెలవిచ్చారు. అయితే ఈ రోజు మన జీవితంలో మన కష్టార్జితాన్ని నిజముగా మన అందరము ఏం చేస్తున్నామంటే, మన కష్టార్జితము మనకు ఉపయోగపడడం లేదండి. నీ కష్టార్జితములో నువ్వు సుఖమును అనుభవించాలి. ఈరోజు ఎంతమందిని మనం ఆ సుఖాన్ని అనుభవిస్తున్నాం? లేకపోతే నెమ్మది లేకుండా జీవిస్తున్నావా? సంతోషం లేకుండా జీవిస్తున్నావా? పరులు అనుభవిస్తున్నారా? లేకపోతే ఆహారము దాని కొరకు నువ్వు ఖర్చు పెడుతున్నావా? నీ సంపాదనలో నువ్వు తప్పకుండా సుఖమును అనుభవిస్తున్నావా? బైబిల్ గ్రంథంలో దేవుడు నీకు నాకు సెలవిచ్చాడు, ప్రతివాడు తన కష్టార్జితము చేత సుఖము అనుభవించాలి. సుఖం అంటే ఏదో లగ్జరీలు అనుభవించడం కాదండి. సంతోషకరమైన జీవితం, ఆనందకరమైన జీవితాన్ని నేను జీవించాలి. అలాంటి జీవితాన్ని మనము జీవించలేకపోతున్నామండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము. అన్నపానములు పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త ఏమని చెప్తున్నాడంటే, నీ కష్టార్జితములో నీకు క్షేమం ఉండాలి. ఈరోజు నిజంగా మన కష్టార్జితంలో క్షేమం లేదండి, క్షామం వస్తుంది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు నేను కష్టార్జితము చేత మనము క్షేమము కలిగి ఉన్నామా? ఆ క్షేమాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? ఆ క్షేమాన్ని నీ పిల్లలు అనుభవిస్తున్నారా? ఆ క్షేమాన్ని నీ కుటుంబం అనుభవిస్తుందా? ప్రియా దేవుని బిడ్డలారా, మనము దేవుని బిడ్డలము, జీవము కలిగిన దేవుని బిడ్డలము. అయితే నిజంగా ఆ క్షేమాన్ని మనము అనుభవించలేకపోతున్నాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనము. మరియు కోరదైనది గాను చూడముచ్చట అయినది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే. ఇదియే వానికి భాగ్యము. చాలా ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, నీ కష్టార్జితములో దేవుడు నీకు చెప్పిన మాట ఏమిటంటే, నీ జీవనానికి ఉపయోగపడాలి. నీ కష్టార్జితము నీ కుటుంబమును సుఖముగా ఉండాలి. నీ కష్టార్జితములో నీకు క్షేమం ఉండాలి. నీ కష్టార్జితము నీకు ఆనందాన్ని కలిగించాలి. అయితే దేవుడు చెప్పింది మన జీవితంలో జరగకుండా మన జీవితంలో నెమ్మది లేదు, సుఖము లేదు. మన సంపాదన అంతా ఏమైతుందంటే వ్యర్థమైన దాని కొరకు ఖర్చు పెడుతున్నాం. మన సంపాదన చీడ పురుగులు తినివేస్తున్నాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నీ కష్టార్జితములో నీకు సుఖం ఉండాలి, నీ కష్టార్జితములో నీకు క్షేమం ఉండాలి, నీ కష్టార్జితము నీకు ఉపయోగపడాలని ప్రభు చెప్తున్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనము చేస్తున్న తప్పేమిటి? మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం? మనం ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నాం? ఎందుకు మన జీవితంలో కార్యాలు జరగలేకపోతున్నాయో ఈ దినము మనము బైబిల్ గ్రంథం ద్వారా మనం పరిశీలించుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయము 21వ వచనము. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఇండునని చెప్పాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ధనవంతునితో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకుని వాడు ఇలాగే ఉండునని చెప్పాను. నేను క్రీస్తులో ధనవంతులము కావాలి. మీరందరూ బైబిల్ గ్రంథంలో చదవబడితే 12లో 1 నుంచి రాయబడింది ధనవంతుడు.
నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది గనుక నువ్వు తినుము తాగుము సుఖించుము ఆనందించుమని తన ప్రాణముతో తనను చెప్పుకొనెను. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వెర్రివాడా, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమును అడిగితే, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు నీవు నేను ఈ లోక సంబంధమైన ధనమును సంపాదించుకొని, ఈ లోక సంబంధమైన ధనమును సమకూర్చుకొని, ఈ లోక సంబంధమైన ఆలోచనలు నీ జీవితములను కలిగి ఉన్నంత వరకు నీ జీవితములో నెమ్మది ఉండదు, సుఖము ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. వ్యర్థమైన వాటి ఖర్చు పెడతాయి, నీ సంపాదన అంతా చీడ పురుగులు తింటాయి. అయితే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నువ్వు క్రీస్తులో ధనవంతునిగా మారాలి. ఒకవేళ నా మాటలు కొంతమందికి చేదుగా ఉండొచ్చు, ఇది సత్యమేనన్నా. ఈరోజు క్రీస్తులో నువ్వు ధనవంతునిగా మార్చబడుతున్నావా? క్రీస్తు కోసముని ధనాన్ని ఖర్చు చేయగలుగుతున్నావా? క్రీస్తు ధనాన్ని అసలు ధనవంతుడు చేసిన తప్పేమిటండి? తన ఆస్తి తన ఇష్టం. తను ప్రయాసపడినాడు, కష్టపడినాడు. తను ఎంతో ప్రయాసపడి కష్టపడి శ్రమ పడితేనే తన ఆస్తి విస్తారముగా సమకూర్చబడుతుంది. అయితే ఆస్తిని అభివృద్ధి చేసిన దేవుణ్ణి మర్చిపోయాడు. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించలేదు. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వలేదు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ టెలికాన్ఫరెన్స్ లో మనందరము మన జీవితంలో మనందరము ఏమి చేయాలంటే, నాయన, మనం క్రీస్తులో ధనవంతుడిగా మార్చబడాలి. ఈరోజు క్రీస్తు కోసం నీ ధనాన్ని వెచ్చించగలుగుతున్నావా? క్రీస్తు కోసం నీ సమయాన్ని వెచ్చించగలుగుతున్నావా? క్రీస్తు కోసం నేను ఖర్చు చేయగలుగుతున్నా. అపోస్తలుడైన పౌలు, క్రీస్తు కొరకు నన్ను నేనే వ్యాయామం చేసుకుందును. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఆలోచించవలసింది ఏంటంటే, క్రీస్తులో నువ్వు ధనవంతుని కావాలి. క్రీస్తులో ధనవంతుని కాకుండా నువ్వేం చేస్తున్నావంటే, అలా నీవు నేను మనలో మనము ధనవంతులను కావాలని మనం అనుకున్నప్పుడు నీ జీవితంలో నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, ఆనందం ఉండదు. వ్యర్థమైన వాటికి ఖర్చు పెడతావు. నీ సంపదనలు చీడ పురుగులు తింటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నీవు నేను ప్రభువులో ధనవంతులుగా మారాలి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనము. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, మోసము చేసి సంపాదించిన ధనము క్షీణించిపోవును. నువ్వు మనసును మోసం చేయలేదండి, అయితే నువ్వు దేవుని మోసం చేస్తున్నావు. ఏ విషయంలో మేము దొంగిలితివి ప్రభువా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు స్వయంగా తానే చెప్తాడు. మనందరము వాక్యం తెలిసిన వాళ్ళమే. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు నా యొద్ద దొంగిలెదరు. ఈరోజు దేవునికి ఇచ్చే విషయంలో మనందరం ఏం చేస్తున్నామంటే, మనం దొంగలుగా ఉంటున్నాం. మనుషులు మోసం చేయడం లేదు క్రైస్తవుడు ఎప్పుడు కూడా. క్రైస్తవుడు చాలా కష్టపడతాడు, సంతోషపడతాడు, ఆయన ఎంతో అభివృద్ధి చెందుతాడు. అయితే అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు. అయితే మనుషులను మోసం చేయడు. కానీ ఏ దేవుణ్ణి మోసం చేస్తున్నామమ్మా. దేవుడు కూడా అంటాడమ్మా, కైసారికి ఇవ్వమండి అని. దేవునికి ఇవ్వాలి నాన్న. ఎప్పుడైతే క్రీస్తులో ధనవంతునిగా మారాలని నువ్వు అనుకుంటావో, అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ సంపాదన నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. నీ సంపాదనలో నీకు సంతోషం ఉంటుంది. నీ సంపాదనలో నీకు క్షేమం ఉంటుంది. వ్యర్థమైన దానికి నువ్వు ఖర్చు పెట్టవు. కాబట్టి అయితే నీవు నేను ఏం చేస్తున్నామంటే, దేవుణ్ణి మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనం ఏది విత్తితే అది కోస్తాం. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తులో ధనవంతునిగా మారాలండి. ఇది నా ఉద్దేశం. క్రీస్తులో ఎప్పుడైతే ధనవంతునిగా మారుతావో, క్రీస్తు ఇవ్వాల్సిన దేవునికి ఇస్తావో, ఎప్పుడు దేవుని నువ్వు నమ్ముకుంటావో, ఎప్పుడు దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచుతావో, దేవునికి ఇవ్వవలసినవి మనం ఇస్తాము. చాలా మంది ఏం చేస్తారంటే, అండి, దేవునికి డబ్బులు ఎందుకండి, ఆయన ఏం చేసుకుంటాడు? దేవునికి విరిగి నలిగిన హృదయం కావాలి కదా, మన స్తుతుడు కావాలి కదా. కాదు నాయన, దేవునికి ధనం అవసరం లేదైతే దేవుడు చెప్పిన మాట ఆయనకి ఇవ్వాల్సిన ఆయనకి ఇచ్చి ఆయన్ను మనము మహిమ పరిచే వారిగా ఉండాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. భక్తిహీనునికి సంపాదన వాడిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నందును. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు నీవు నేను దేవుని సన్నిధులను విత్తడం ప్రారంభిస్తే, ఎప్పుడైతే దేవుని సన్నిధులను విత్తుతావో, దేవుడు ఇస్సాకు ఆ దేశముందున్నవాడై విత్తనం వేసెను.
అతడు 100 ఫలము పొందెను. అతడు క్రమముగా అభివృద్ధి చెందను. ఎలా అభివృద్ధి చెందాడంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అసూయపడేంత అభివృద్ధి. నేను వ్యక్తిని ఎప్పుడు పొగడను, వ్యక్తి వైపు నేను ఎప్పుడు మాట్లాడను. సాధ్యమైనంత వరకు దీంతో ఉన్న కొంతమందికి తెలుసు నేను ఎవరిని మనిషిని పొగడను. కాబట్టి అయితే ఇదే పవర్ ఆఫ్ గాడ్ లో ఉన్న కిషోర్ ఆయన దేవుని సన్నిధిలో విత్తాడు. ఈరోజు ఆయన పంట కోసుకుంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదేదో నేను వ్యక్తిని గురించి చెప్పడం లేదమ్మా. నువ్వు విత్తడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిని ఎప్పుడైతే నువ్వు విత్తుతావో అప్పుడు ఏమైతుందంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. భక్తిహీనుని సంపాదన వాడిని మోసము చేయను, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందునండి. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా నేను దేవుని యొక్క సన్నిధిన నువ్వు విత్తడం నేర్చుకోవాలి. కీర్తనల గ్రంథము 84:11 84:11 రా. దేవుడైన యెహోవా సూర్యుడను కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. నీవు నేను యథార్థంగా ఉంటే చాలు నాయన. థ్యాంక్ యూ రా. యథార్థముగా ప్రవర్తించు వారికి, నీవు నేను దేవునికి యథార్థంగా ప్రవర్తించాలని మనుషులకు కాదు. హిజ్కియా ప్రార్థన చేస్తాడు, అయా నా బాల్య దశ నుంచి నేను ఎలాగూ జీవించుతున్నో నా జీవితము నీకు బావుగా తెలిసి ఉన్నది. ఈరోజు మనుషులు మనకు సాక్షి కాదండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన మేలు చేయక మానడు. వాస్తవం అండి. ఇదే పవర్ ఆఫ్ గాడ్ ప్రారంభ దినాల్లో నేనేదో ఆ మాట కొద్ది తక్కువ జీవితాన్ని జీవించేవాడినండి. చాలా ఆర్థిక ఇబ్బందులు ఫేస్ చేసేవాడిని. ఎప్పుడైతే దేవుని దగ్గర విత్తడం నేర్చుకున్నానో, ఎప్పుడైతే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచడం నేర్చుకున్నానో, దేవుని దగ్గర దొంగడం అనుకున్నానో, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు ఈ పవర్ ఆఫ్ గాడ్ లో ఉండి నువ్వు ఒకవేళ ఆశీర్వాదాలు అనుభవించలేదేమో, నీ జీవితంలో నెమ్మది లేదేమో, నీ జీవితంలో సుఖం లేదేమో, నీ జీవితంలో క్షేమం లేదేమో, నీ జీవితము పరులు దోచుకుంటున్నారేమో, నీ సంపాదన నీ కుటుంబానికి ఉపయోగపడడం లేదేమో. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, నేనేమి చేయాలంటే నీ సంపాదన నీ జీవనానికి ఉపయోగపడాలి, నీ సంపాదన నీ కుటుంబానికి ఉపయోగపడాలి, నీ సంపాదనలో నీకు క్షేమం ఉండాలి, నీ సంపాదన ద్వారా నీ కుటుంబము నీ పిల్లలు ఆనందించాలంటే నువ్వేం చేయాలంటే నాయనా, క్రీస్తులో ధనవంతుడుగా నేను మార్చబడాలి. దేవుడు ఇచ్చిన దానికి దేవునికి ఇవ్వడము అది చాలా క్షేమం. కాబట్టి నిజంగా ఈరోజు దేవునికి మనము ఇస్తున్నామా? సామెతల గ్రంథము 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చాలా ఆయన యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చింది. ఆయన మీరు వేకువనే లేచి ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, మానవ ఆలోచనలతో నువ్వు ఎంత చేసినా, నీ జీవితంలో నా జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో అప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడో అప్పుడు నువ్వు దీవించబడతావు. దేవుడు ఎప్పుడైతే నిన్ను ఆశీర్వదిస్తాడో నీ పిల్లల భవిష్యత్తు కట్టబడుతుంది. దేవుడు నిన్ను ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో నీ జీవితం ఆశీర్వదకరంగా మార్చబడుతుందండి. యెహోవా ఆశీర్వదించాలంటే నేనేమి చేయాలంటే దేవునిలో ధనవంతులుగా మారాలి. ఈ లోక ధనము శాశ్వతం కాదండి. అయితే ఈ లోకంలో మనకు ధనం అవసరమే మన కుటుంబాలు జీవించడానికి. అయితే నేను నిజంగా ఈరోజు దేవుని చేత ఆశీర్వాదం పొందాలంటే దేవునికి మనం ఇచ్చేవారిగా ఉండాలండి. సంతోషంతో ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమించను. దేవునికి ఇవ్వాలి. దేవుడు చెప్పాడు, నీ ధనం ఎక్కడ ఉందో నీ హృదయం అక్కడ ఉండును. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గర దొంగులుతున్నాం. దేవునికి ఇచ్చేదాంతో మన సమయాన్ని కానీ మన ధనాన్ని కానీ మనం కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు మన జీవితంలో సుఖము లేదు, నెమ్మది లేదు, ఆనందము లేదు. మన పరులు దోచుకుంటున్నారు, చీడ పురుగులండి. వాస్తవానికి మొన్న నేను తిరుపతి ఆ ట్రైన్లో వెళ్తున్నానండి. నేను చీరాల వెళ్ళడానికి. నా పక్కన ఒక అమ్మగారు కూర్చున్నారు. అమ్మగారి వయస్సు దాదాపు ఒక 42 ఉంటాయి.
ఆ 42 ఉంటున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే తన ఒక బ్యాగు తీసిందండి. ఆ బ్యాగు తీసినప్పుడు నాకు భయం వేసింది. ఎందుకంటే ఒక మెడికల్ స్టోరే దగ్గర ఉంది. నేను ఆమెను అడిగాను, అమ్మా ఒక రోజుకు ఎన్ని టాబ్లెట్లు మీరు తీసుకుంటారంటే 42 టాబ్లెట్లు తిని బతకాలి సార్ అంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజు ఎందుకు మనిషి ఆహారాన్ని మానుకొని మందులు తిని బతుకుతున్నాడు? ఎందుకు రకరకాల టెస్టులతో, రకరకాల రోగాలతో, రకరకాల సమస్యలతో మనం ఎందుకు బాధపడుతున్నాం? ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. నేను మన బెంగళూరులో ఒక మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు నేను ఒక ఛాలెంజ్ చేశానండి. ఆ ఛాలెంజ్ ఏమిటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఆఫరింగ్ ఎంత ఇవ్వగలుగుతున్నావు? మీ హాస్పిటల్ బిల్ ఎంత ఉంది? ఈ రెండును ట్రాలీ చేయండి ఒక రోజు. నీ కుటుంబంలో మంత్లీ నీ బడ్జెట్ లో ఈ నెలలో హాస్పిటల్కి నేను ఎంత ఖర్చు పెట్టాను, ఆఫరింగ్ దేవునికి ఎంత ఇవ్వగలిగాను? ఎప్పుడైతే నీ ఆఫరింగ్ పెరుగుతుందో నీ హాస్పిటల్ బిల్లు తగ్గుతుంది. ఇది సత్యం. నేను ఛాలెంజ్ చేసి చెప్తానండి. మీతో మాట్లాడుతున్న టెలికాన్ఫరెన్స్ లో నా వయస్సు 54 సంవత్సరాలు. ఇంతవరకు ఒక సంవత్సరానికి ఒక 2000 రూపాయలకు నా హాస్పిటల్ బిల్లు మించదండి. నా కుటుంబానికి మొత్తము కేవలం ఒక 5000 లోపల ఉంటుంది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, నేనేదో గొప్పవాడిని, నేనేదో భక్తున్నని అది చెప్పడం లేదండి. ఈరోజు నీవు నేను వ్యర్థమైన వాటి కోసం మనము ఖర్చు పెడుతున్నాం. కానీ అర్థవంతంగా క్రీస్తులో నువ్వు ధనవంతునిగా మారితే, క్రీస్తుకు ఇవ్వవలసిన నువ్వు ఇస్తే, క్రీస్తుని నీ ధనం ద్వారా మహిమపరిస్తే, క్రీస్తు పరిచర్య కోసం నువ్వు ఖర్చు చేయగలిగితే, దేవుడు ఏం చేస్తారంటే ఆయన ఎప్పుడు ఆడి మాట తప్పుటకు ఆయన అన్యాయస్తుడు కాదండి. మీరు ఇచ్చి నన్ను శోధించండి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే క్రైస్తవుడు ఏం చేస్తున్నాడంటే ఇవ్వకుండానే శోధిస్తాడు. ఉదయాన్నే లేస్తేనే మోకరిస్తేనే ప్రభువా అదివు ఇదివు అదివు ఇదివు అని చెప్పి ప్రపంచంలో అన్ని నీకే కావాలని కోరుకుంటున్నా గానీ, ప్రభువా నీకోసం నేను ఇది ఇస్తాను అన్నా, ఇది నీకు నేను ఇస్తాను, నువ్వు ఇచ్చిందే నీకు ఇస్తున్నాను. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవులుగా నీవు నేను మన జీవితంలో నిజంగా సంతోషాన్ని అనుభవిస్తున్నామా? నిజంగా ఆనందాన్ని అనుభవిస్తున్నామా? నిజంగా కుటుంబం అంతయు సంతోషకరంగా మనము గడపగలుగుతున్నామా? మనం ఒకటి అనుకుంటున్నాం, మన జీవితంలో ఇంకొకటి జరుగుతుంది. దాన్ని ఎవరినెవరినో నిందిస్తున్నాం. అయితే అది కాదు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుడు రాశాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఈరోజు నిజంగా నేను అలాంటి మేలులండి. నువ్వు దేవుని బిడ్డని నువ్వు 10 మందికి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఇతరులే నిన్ను చూసి నా దేవుని బిడ్డ. ఎలియాజర్ను చూసి లాబాను ఏమంటాడు? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోనికి రమ్ము. ప్రజలు నిన్ను చూసినప్పుడు ఈ వ్యక్తి యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడు. నీ ఇంటికి వస్తేనే ప్రజలు చూడాలి, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రజలు చూడాలి, నీ పిల్లలు నడుస్తున్నప్పుడు ప్రజలు చూడాలి, నీ కుటుంబ పరిస్థితి ప్రజలు చూసి ఇతడు నిజముగా యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు అని చెప్పి ప్రజలకు మనం తెలియచేయాలని. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఆశీర్వాదములకు వారసులుగా పిలువబడితే గనక కీడుకు ప్రతి కీడు చేయవద్దు, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు. సమస్తాన్ని యెహోవాకు అప్పగించి ఆయన పాదముల చెంత పెట్టినట్టయితే నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈ రోజు నుంచి నీవు నేను ఒక ఛాలెంజ్ గా మనం తీసుకుందాం. క్రీస్తులో ధనవంతులుగా మారాలని నువ్వు చూడు, దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడండి. లేదు దేవునికి ఎందుకు, ఆయన డబ్బులు ఏం చేసుకుంటాడు అని నువ్వు అనుకుంటున్నావేమో. నీవు నేను దేవుని దగ్గర దొంగిలితే మనం ఆశీర్వదించబడమండి. కాబట్టి నువ్వు చేస్తున్నది చిన్న పనైనా సరే, అది ఎంత చిన్న ఉద్యోగమైనా సరే, చిన్న వ్యాపారమైనా సరే, అదేదైనా సరే, దేవునికి ఇవ్వడం నువ్వు నేర్చుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను 30 60 100 బహుగా నిన్ను ఆశీర్వదిస్తాడండి. ఎలియాజరు లెక్క చెప్తాడండి, అబ్రహాము నా యజమానునికి విస్తారమైన ఆస్తుందండి, గొర్రెలు, ఎద్దులు, మేకలు, కౌంట్లెస్. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, అబ్రహాము పిలువబడినప్పుడు అబ్రహాము ఒట్టి చేతులతో బయలుదేరి వెళ్ళాడు. అయితే ఆయన దేవునికి ఇవ్వడము నేర్చుకున్నాడని. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన 10వ భాగము దేవునికి ఇచ్చాడు. అందుకని అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్నో రోజుల నుంచి క్రైస్తవులుగా జీవిస్తున్నాం. మనమును మనం పరిశీలించుకుందాం. ప్రభువా నా చేతుల కష్టార్జితం,
అయినా ఈ కష్టార్జితము నేను ఎంతో ప్రయాసపడుతున్నాను, కానీ నా కష్టార్జితములో నా కుటుంబములో సుఖము, నెమ్మది, ఆనందం లేకుండా ఉన్నాను. నా కష్టార్జితము ప్రభువ ఇతరులు దోచుకుంటున్నారు. నా కష్టార్జితలు అప్పుల వాళ్ళు తీసుకుపోతున్నారు. ఆహారం దాని కొరకు నేను ఖర్చు పెడుతున్నాను. చీడ పురుగులు తింటున్నాయి. ఎందుకు నాయన ఇలా జరుగుతుందని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయడం కాదు. నిజంగా నీ కష్టార్జితములో నీ కుటుంబానికి ఉపయోగపడాలన్నా, నీ కష్టార్జితము నువ్వు సుఖం అనుభవించాలన్నా, నీ కష్టార్జితంలో నీకు క్షేమం ఉండాలన్నా క్రీస్తులో ధనవంతునిగా మారాలి. దేవుని కోసం మనము వ్యాయామం చేయాలండి. ఎప్పుడైతే క్రీస్తు కోసం నువ్వు ధనాన్ని నువ్వు వెచ్చించి ఆయన పరిచయ నిమిత్తం ఖర్చు పెడతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు ఈ యొక్క కాన్ఫరెన్స్ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబంలో నెరవేర్చబడాలని, ప్రతి ఒక్కరూ దేవునికి ఇచ్చే విషయంలో ఆ బెరయ సంఘస్థులుగా మారాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ వందనాలు తెలియజేస్తున్న మాటలు ముగిస్తున్నాను. మంచిదండి. దేవునికి స్తోత్రములు కలుగునగాక. ప్రార్థనలకు వెళదాము. ముగింపు ప్రార్థన సహోదరుడు శాంతయ్య గారు అనంతపూర్ నుండి వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రత్యేకమైన ప్రార్థన విజ్ఞాపనలు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నవి. మరి మన పౌరవ్ గారి ఫ్యామిలీలో ఉన్నటువంటి సహోదరులు లోపయ్య గారు ప్రియమైనటువంటి బిడ్డలు, అలాగే ఇంకెవరైనా ఉంటే ఎగ్జామ్ రాస్తున్నట్టు బిడ్డల కొరకు, అలాగే అనారోగ్యవంతులు ఎవరైనా ఉంటే వారి కొరకు, ముందున్న కాలం కొరకు, ఈ నూతన మాసం అంతా కూడా దేవుడు మనకు దీవెనకరంగా ఉండటకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ సహోదరుడు శాంతి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అన్నా ప్రైజ్లాడ్. మన ప్రభువును యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ లోకమైన సేవకులకు, సేవకులకు, విశ్వాసులందరికీ ప్రత్యేకమైనటువంటి స్థితిగా తెలియజేస్తూ దేవుడు మన పట్ల చేసిన కార్యాలను బట్టి మనం ఎంతో కృతజ్ఞతగా ఆయన ప్రత్యేకంగా మరి ముందుకు సాగాలని సందేశం ద్వారా మనం విన్నాం. అందుని బట్టి మనం ఎంతో భూమిలో ప్రార్థన చేస్తున్నాం. ఆ పరిస్థితిగా ప్రేమలో ప్రియపడుతుంది. నిఘనమైన శ్రేష్టమైన నామలో ప్రభు వేడి శ్రావణమైనా నీ అమూల్యమైనటువంటి, నీ అద్భుతమైనటువంటి నీ వాత్సల్య మధ్యత అంతటి నేను సజీవులకు వచ్చి మీ తల్లిలో గట్టిస్తే పడటకు మమ్మల్ని నా తండ్రి ప్రభావ మీరు ప్రేరేపించి నెలకు తెప్పించిన ఆయన ఎడ్యుకేషన్ విధానాన్ని బట్టి మీ సొంత అయిన కృతజ్ఞతలు అని ఇతరులలో ఒప్పుకుంటూ ఉన్నాను. ఏ పాటి వారం ప్రభావం నిన్నటి వాడిని అయినప్పటికీ మీ మహాకృప, మీ యొక్క అద్భుతమైనటువంటి ఉచితమైన ప్రేమ మమ్మల్ని తండ్రి నెలకొల్పొచ్చిందని వస్తున్నాను. అలా ఎవరికి లేనటువంటి ఈ యొక్క సమయాన్ని, ఎవరికి ఈ లోకంలో లేనటువంటి ఈ యొక్క చర్యలను కూడా అలా పౌరగొట్టంలో కుటుంబానికి మీరు సమకూర్చున్న విధానాన్ని బట్టి మీకు ఎంతైనా పునఃస్థలం అనేది తెలియజేస్తూ ఆయన అడిగించాలి. ఎంతగా మమ్మల్ని ప్రేమించుటకు, ఎంతగా మమ్మల్ని ఆనందించుటకు, ఎంతగా మమ్మల్ని దీవించుటకు, ఎంతగా మరి ఆరోగ్యవంతులుగా శిక్షించకు, ఎంతగా మమ్మల్ని ఆయన మా కష్టాలు మేము గొప్ప తండ్రి ఈ యొక్క నా తన జీవితాన్ని బట్టి మీకు ఎంతైనా ఈ లోకము అపరిచితమని, ఈ లోకములో ఉన్నదంతా లోకనష్టమని అయ్యా తెలుసుకున్నందుకు మేము ధనవంతులుగా మీ యొక్క తెలియనటువంటి మీ దాసుల ద్వారా మాట్లాడినటువంటి మాటను బట్టి మీకు ఎంతైనా కృతజ్ఞతలు మనకి తెలియజేస్తున్నాను. అయిపోయిన సంస్థాన వారికి మీ మహాకృపమని అందరి రీతిలో అయ్యా ప్రత్యేకించుకొని అయ్యా నిలబెట్టుకుని వాడుకుంటున్న విధానాన్ని చాలు. అయ్యా తండ్రి ఎన్ని నిమిషం అయితే అయ్యా ఈ యొక్క పౌరవాన్ని మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని నిమిషం అయితే మీ ప్రణాళికలో ఈ యొక్క పౌరత్వాన్ని స్థిరపరుచుకోరు. నేను జరగము కానీ మీ సంకల్పం ఈ యొక్క ఉద్దేశించండి. ఈ యొక్క పౌరత్వాన్ని మీరు ప్రతి దాసులతో, ప్రతి సేవకులతో, అయ్యా ప్రతి విశ్వాసంతో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు ఎంతైనా తెలుసుకుంటున్నాను. దానికైనా పౌరత్వాన్ని అతన్ని ప్రివిగలి అని శిక్షగా అతని ఎన్ని నిమిత్తం అతని ఏర్పాటు చేస్తున్నారంటే మీరు ఎన్నుకున్నారు, మీరు ఏర్పరుచుకున్నారు, మీరు పెంచుకున్నారు. అయ్యా అందుకంటే అవుతుంది మరి ప్రభా మీ ఎందుకు కొద్దిగా
వాక్యం సెలవిస్తున్నట్టుగా అందరి దేవుడికి కైసరి వచ్చిన అందరి మీకు ఇచ్చినట్లయితే అనేకులకు నాయన అవుతరి ప్రభావం మీ ప్రేమ పంచుకోవాలిగా, మీ స్వాత ప్రకటించుకోవాలిగా ఉంటుందని అవుతని నా మందిరములు అవుతని సదాకాలం ఆహారం ఉండినట్టుగా అవుతుంది నైనా అవుతరి మేము అటువంటి అనుభవం ప్రతి క్రైస్తవుడు ఉండాలని మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి మీకు ఎంతైనా ఆచరించుకుంటుంది. అవుతుంది ఇంతగా నా తండ్రి మా జీవితాల్లో పౌరవులు అనేక మంది కుటుంబాల్లో చేసిన అనేక మంది అద్భుత కార్యములు ఆచరిస్తున్నాను. అవుతుంది ఎవరైనా తీర్చున్నందున వాడు నూతన సృష్టి అన్న మాట అవుతుంది మా జీవితంలో మా కుటుంబాల్లో మీరు ఎదిగా ప్రత్యక్షపరుస్తున్న విధానాన్ని మీకు చూస్తాను. క్రీస్తును కలిగిన వాడు అవుతుంది నేను మందిరానికి అవుతారు అవసరాలు అవుతారైన పరిస్థితుల్లో అయ్యా సహకరిస్తాడని మీ వాక్యం కలిగిస్తున్నది. అవుతుంది ఏమేదైనా ప్రతి అబ్రహాము గారు అవుతుంది ఎంతగా జీవించిపోతాడు మీ లేఖన భాగాల్లో చూసుకున్నాం. ఆ రీతిగా మీ సన్నిధిలో మేము కూడా రీతిగా నచ్చండి ప్రభా అయ్యా జీవించకూడదు కదా రీతిగా నచ్చండి మీ కొరకు మంచి పాత్రగా మిమ్మల్ని మమ్మల్ని అసలు మీరు ఏర్పాటు చేసుకుని పెంచిన విధానాన్ని బట్టి మీకు ఇస్తున్నాను. అవుతారు ఇందులో నచ్చండి అనేక మంది అవుతున్నాయన అయ్యా సార్ వారు యొక్క అవుతారు మీరు ఇచ్చినటువంటి ధనికమైనటువంటి సేవా పరిచయలో అవుతారు నైనా అయ్యా నడిపిస్తున్నట్టు విద్య ఇస్మాయిల్ గారిని హరిస్తున్న గారి జాన్కర్జయ్ గారిని హరిస్తున్నైనా ప్రభా అవుతుంది నాయన ప్రభాకర్ గారిని అవుతుంది నాయన తాడేపల్లి ఉన్నటువంటి ప్రసాద్ గారిని మీరు ఎన్నుకున్నారు. గారు రంగారావు గారు ఈ రీతి ఎంతో మంది ఆపరించారు. వేదనాథం గారు హరీష్ ఎంతో మంది ఆపరినటువంటి ప్రభా ఈ యొక్క అవునంతటి పౌరంలో ఉంటున్నారు. వారందరి పరిచయం ప్రభా ఈ చాలా పరిచయం అడుగుతున్నాను. మీకు ఇష్టపడాలి నేను విశ్వాసుల కుటుంబాల్లో అవుతుంది ఆయన 10th క్లాస్ చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా నచ్చటి సహోదరి మరి కుటుంబంలో ఉన్నటువంటి అస్వస్థలో ఉన్నటువంటి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. అవుతుంది ప్రభా ఏ రీతిగా తండ్రి గుడ్డి వారికి కాలిచ్చారు అయ్యా గుడ్డి వారికి కళ్ళు ఇచ్చారు కుమార్తె గారికి ప్రార్థిస్తున్నానయ్యా. ఇంకా ఎంతమంది ప్రభావంలో కుటుంబాల్లో ఎటువంటి పరీక్షలు రాస్తున్నారు ఆ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నిశ్చితం అయితే ప్రభావం ఆ బిడ్డలు మంచి ఊర్చేనైనా నీ ఎందు మరి అయ్యా బయటకు గల వారికి నచ్చని మీరు మెంటైనటువంటి అవునైనా జ్ఞానం ఇచ్చేవారుగా ఉంటున్నారు. ఎవరి జ్ఞానం కుదరలా వాడు ఎక్కవని అంటున్నారు. నచ్చని ఆ బిడ్డలు నచ్చని నీ మీద ఆధారపడి ప్రభావం పరిష్కరిస్తూ ధైర్యపడక కలవరపడక అవుతుంది ఏస్తున్నా నా ఎందు ఉన్నాడు నేను సరిగ్గా రాయగలుగుతాను మంచి ఉన్నత మంచి ర్యాంక్ తీసుకుంటానంటే ధైర్యాన్ని వారిలో పుట్టించుకోమని ఏసయ్య ఇంతగా నచ్చండి ప్రభా అయ్యా నచ్చండి నా కుటుంబంతో మీరు చేసిన అద్భుత కార్యములు బట్టి మీరు తీసుకోగలను ప్రభా తిరిగి మీరు ఏంటో దానిలో ఎల్లప్పుడూ నేను ఆరాధించి నేను ఘనపరిచి నేను మాయపరుచుకుంటున్నాను అతని నా జీవితం అతని శ్వాస ఉన్నది ప్రభావ నీ కొరకు పనిచేయనట్టుగా అటు కృపవచ్చుదాం దేవా నా కుటుంబానికి దయచేస్తారు మనకు ఆశిస్తున్నాను. పాట పాడుతున్న బిడ్డలు మరి నాయన ఆరాధిస్తున్న బిడ్డలను అయా మీకు గీతములు పాడుతున్న బిడ్డలను ప్రభావం వారిని ప్రభావ మీరు ఆశీర్వదించి బలపరిచి నిలబెట్టుకుని వాడుకుని నడుస్తున్నాను. మీకు అంతది ఈ రాత్రి ఎన్నతది ఉదయకాల తల్లి నూతన మాసంలో మీరు ప్రవేశపెడుతున్నారు. అవుతుంది మాసం అంతది కాపుల పద్ధతికి మమ్మల్ని నడిపించుకోవాలి. అవుతుంది ఎటువంటి అనారోగ్యములు మమ్మల్ని అంటుకుంటున్నట్టుగా మీకు ఒక శుద్ధమైనటువంటి ఆమె ప్రార్థిస్తూ అయ్యా నువ్వు గొప్ప దేవుడు అని నువ్వు మహిమ గల దేవుడు అని ప్రేమాపూర్ణుడు అని అవుతుంది దయాదాక్షిణ్యుడు అని శాంతి స్వరూపుడు అని అనేక దేవుడు అని కరుణామయుడు అని నేను ఆరాధించగా నేను స్తుతించగా నేను మాయపరిచి ఎలాగుంటామయ్యా ఎలాగుండగలము నా తండ్రి ప్రభావ ఎన్ని మేలు చేసిన నా ప్రభు ఎన్ని నా తండ్రి ఎన్ని గొప్ప కార్యములు చేసిన నా ప్రభువుకు అవుతుంది ఏది నేను తీసుకుంటున్నా తిరిగి నదిగా దినమని తెలియదు ఈ మా నూతన మాసం మీ కొద్ది పంచి మాకు పౌరాగంలో ప్రతి కుటుంబానికి దయచేస్తారు. దాసుని విపులంగా మీరు నా తల్లి విశాలపరుచుకొని వాడుకోమని మంచి ఆరోగ్యం దయచేస్తామని ఏ పరిస్థితి నమ్మకం ప్రార్థన చేసి వేడుకొని పొందుకుని అమ్మ పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. ఆమేన్. మంచిది. మరి చక్కని ముగింపు ప్రార్థన చేసిన మన ప్రియమైన సహోదరుడు శాంతయ్య గారు మిమ్మల్ని మీ ప్రియమైన కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నిండారులుగా దీవించిన గాక. మంచిదండి. మరి ఆశీర్వాదం తీసుకున్నాము. మనందరం కూడా ఈ నూతన మాసంలో
ప్రభు వైపు చూసి దేవదేవుని యొక్క దీవెనలు పొందుతున్నాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు ఈ రోజు పౌరాగా టెలికాన్ఫరెన్స్ లో పాలుపంపులు పొందుతున్నటువంటి దైవజనులకు, వారి కుటుంబాలకును, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు, వారి కుటుంబాలకును, విశేషముగా అనారోగ్యాలతో బాధపడుతున్నటువంటి మీ బిడ్డలకు క్షేమము, ఆశీర్వాదము, స్వస్థతల దయచేయండి. ఎగ్జామ్స్ సిద్ధపడి ఎగ్జామ్ రాయబోతున్నటువంటి బిడ్డలకు మంచి జ్ఞానమును, జ్ఞాపక శక్తినిచ్చి జయకరమైనటువంటి విజయాన్ని కలగచేయండి. పరమ తండ్రి, ఈ నూతన మాసము మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండటకు మీ దీవెన మాకు సమీపంగా ఉంచి అయా విశేషముగా ఈరోజు వాటి మీ దినదాసులు, అలాగే చదివినటువంటి ప్రియమైన సహోదరి, ఈ కార్యక్రమంలో పాల్పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని అలా మేము తిరిగినైనా మీ చిత్తము నిర్ణయం ప్రణాళికలో మా జీవితాలకు మరొక నూతన మంచి రోజులు దయచేసినట్లయితే ఇదే సమయం ముందు మేము కలుసుకునే పర్యాంతం వరకు కూడా ఈ సన్నిధి సమాధానము, సంతోషము, సకల దీవెనలు సదాకాలము మా అందరికీ తోడైంది, కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. మరి ఆశీర్వాద పాట గుంటూరు నుండి సహోదరి మేరీ కమల గారిని కోరుకుంటూ ఆహ్వానిస్తున్నారు. సిస్టర్ గారు ఉపయోగించరాడమ్మా. కాన్ఫరెన్స్ లో ఉన్న సేవకులకు విశ్వాసం అందరికీ శ్రీక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆశీర్వాదం పాట పాడుతున్నాను. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపలందించి, ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపలందించి, అభివందనములు చేకొనుమా విభవము మైనోన్నతి కీర్తి, యుగ యుగములకు నీ కగుదం, యుగ యుగములకు నీ కగుదం. గుడిలో వినిన నీ వాక్యము మా గుండెలో పదిలము చేయగను, గుడిలో వినిన నీ వాక్యము మా గుండెలో పదిలము చేయగను. గుడి బయటను నా కారములో నడువక తోడ్పడుము కీర్తి, గుడి బయటను నా కారములో నడువక తోడ్పడుము కీర్తి, యుగ యుగములకు. క్రైస్తవ మైత్రి సంఘములో విస్తరణము చేయగనిము, క్రైస్తవ మైత్రి సంఘములో విస్తరణము చేయగనిము. క్రైస్తవ భావము లోకములో నిరుపదయగను మోకీర్తి, యుగ యుగములకు నీ కగుదం, యుగ యుగములకు నీ కగుదం. ప్రభువా మమ్మును దీవించి